ఈ వీడియోలో 'సూక్ష్మదర్శిని' తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 22 మినిట్స్ ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన ప్రియదర్శిని తను ఉంటున్న విలేజ్‌లోకి మాన్యువల్ అని చెప్పేసి తన మదర్‌ని తీసుకొని తన పక్కింట్లోకి అయితే దిగడం జరుగుద్ది. బట్ ఆ ఇంట్లో మాన్యువల్ అండ్ వాళ్ళ మదర్ మధ్య సంథింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయని డౌట్ వచ్చి ప్రియదర్శిని అయితే దాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తది. అసలు దాని తర్వాత ఏం జరిగింది? అసలు ఈ మాన్యువల్ వాళ్ళ మదర్ ఎవరు? వీడి చుట్టూరు నడిచే స్టోరీయే సూక్ష్మదర్శిని. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో వచ్చే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం మన ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయరు భయ్యా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్యా, చాలా బాగా అనిపించింది. మార్నింగ్ లేచి చూడడం స్టార్ట్ చేశా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూసానన్న ఫీల్ వచ్చింది. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ కాన్సెప్ట్ భయ్యా చాలా బాగా అనిపించింది. స్టోరీ ప్లాట్ అయితే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక సస్పెన్స్ని అయితే మెయింటైన్ చేస్తారు స్టోరీలో. అది నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. బసిల్ జోసెఫ్ కానీ, నజరియా కానీ, అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ, ఆ ఏరియాలో ఉండే నైబర్స్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ సూట్ అవుతాయి అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ బై. ఎందుకంటే ఈ మలయాళం మూవీస్ అన్నవి లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ట్విస్ట్లు గట్టిగా పెట్టుకుంటారు. సో వాటి కోసం ఫస్ట్ నుంచి స్టోరీ బిల్డప్ చేసే విధానంలో చాలా స్లో పేసింగ్ అయితే తీసుకెళ్తారు. బట్ ఈ మూవీలో ఆ స్లో పేసింగ్ అయితే ఉండదు మీకు. ఎందుకంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మిమ్మల్ని అంత ఎంటర్టైన్ చేస్తాయి అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా మూవీ గ్రిప్పింగ్గా తీసుకెళ్తారు ఆ క్యారెక్టర్స్ అనేవి. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే ఆ క్యారెక్టర్సే. అంటే స్టోరీ వెళ్తున్న కొద్ది కూడా ప్లాట్స్ ఓపెన్ అయ్యే కొద్ది కూడా మనకి మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. స్టార్ట్ టు ఎండ్ ఆ సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు, డౌట్ లేదు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ ఆ ట్విస్ట్లు అయితే చాలా బాగా ప్లేస్ చేశారని చెప్పాలి. గెస్ చేయలేము అంటే ప్రెడిక్ట్ కూడా చేయలేము. ఏం జరుగుతుందన్న టెన్షన్ అయితే బిల్డ్ అవుద్ది మూవీ మొత్తం కూడా. ఆ టెన్షన్ని చివరి వరకు క్యారీ చేస్తారు. అది నాకు ఇంకా బాగా నచ్చింది. ఏ మూవీ అన్నా సరే ఏదో ఒక పాయింట్లో ప్రెడిక్టబుల్ అయితే అయిపోద్ది. బట్ ఈ మూవీ అయితే అలా ఉండదు. ప్రెడిక్టబుల్ అయితే అవ్వదు అసలు. లాస్ట్కి వచ్చే వరకు కూడా మనం గెస్ చేయలేము అనమాట. బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా చేశారు భయ్య. మెయిన్ నజరీ అండ్ బసిల్ జోసెఫ్. బసిల్ జోసెఫ్ అయితే ఆ క్యారెక్టర్కి యాప్ట్గా సెట్ అయ్యాడు భయ్య. చాలా బాగా సూట్ అయ్యాడు. నజరియా అయితే కుమ్మేసిన క్యారెక్టర్లో. ఎందుకంటే ప్రియదర్శిని అనే రోల్ని చాలా బాగా పోర్ట్రే చేసింది. అంటే చాలా చిన్న చిన్న డీటెయిలింగ్ని కూడా చాలా బాగా చూపించారనమాట ఆ క్యారెక్టర్లో. అది నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ మెయిన్ టైటిల్ అయితే బాగా సెట్ అయింది, సూక్ష్మదర్శిని అని చెప్పేసి. అండ్ ఆ నైబర్స్ని పోర్ట్రే చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది భయ్య. ఎందుకంటే మన చుట్టింపులు ఉన్న నైబర్స్ మనల్ని ఎంతలా పట్టించుకుంటారు, మనం ఏమేం చేస్తున్నారో ఎంతలా చూస్తారు. అండ్ ఆ వాట్సాప్ గ్రూప్స్ గురించి వీటన్నిటిని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపించారు. అదంతా కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుద్దనమాట. అండ్ నెగెటివ్స్ అంటూ పెద్దగా ఏం లేవు భయ్య. జస్ట్ అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తది. కానీ అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మూవీకి ప్రతీదీ కనెక్ట్ అవుద్ది. అండ్ లాస్ట్‌లో చిన్న బిట్ అయితే చూపిస్తారు. ఒక 1 మినిట్, 2 మినిట్స్‌ది. అదంతా అవసరమేం లేదు. బట్ జస్ట్ ఏదో క్యాజువల్ పెట్టుకున్నారు. చిన్న హైప్ క్రియేట్ అవుద్దన్నట్టు. బట్ ఇట్ వాజ్ ఓకే. పర్లేదనిపించింది. అండ్ అనవసరం కూడా అనిపించింది. అండ్ ఇంకొంచెం మంచి బీజీఎం పెట్టుకునుంటే బాగుండు భయ్య. చాలా మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి. వాటికి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కదా! సో దానికి తగ్గ బీజీఎం అయితే పెట్టుకొని ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. మనకి మూవీ ఎంత బాగున్నా సరే ఏదో ఒకటి మైనస్ కనిపిస్తది కదా! సో ఇయన్నీ పక్కన పెట్టేసుకోండి. మూవీ అయితే బాగుంది. ఓవరాల్‌గా చాలా బాగా నచ్చింది నాకు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో పక్కా విజిట్ చేయండి భయ్య. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది సూక్ష్మదర్శిని. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్‌గా ఉంది. అండ్ ప్యూర్‌లీ ఫ్యామిలీ వాచబుల్. అడల్ట్ సీన్స్ కానీ, వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమీ ఉండదు. అసలు మిస్ అవ్వద్దు మూవీ అయితే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్‌లో ఇలాంటి మూవీస్ మరిన్ని కావాలనుకుంటే ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటాయి. మన ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. మీకు మూవీస్ కావాలితే మూవీస్, వెబ్ సిరీస్ కావాలితే వెబ్ సిరీస్ సజెషన్ లిస్ట్ రెడీగా ఉంది. ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చింది చూసుకోండి భయ్య. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఒక కామెంట్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2, 3 వీడియోస్ అయితే కన్ఫర్మ్గా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. లవ్ యూ ఆల్.